ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అవన్నీ కూడా నాకు నమ్ముతాను. నేను పేర్లు చెప్పకండి సార్, మీరు ఎవరితో మాట్లాడారు, ఏం కదా, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేశారు అంటే మీరు ఎలా చనిపోయారు అని ఎవరినైనా అడిగాం అనుకోండి, లేకపోతే ఎవరు మీ ఫ్రెండు, మీరు ఆ ఫ్రెండ్ అని ఏమైనా పిలిచేవారు, మస్ట్ మనం ఎలా మీట్ అవుతాం, అలాంటి అన్నిటికీ సమాధానాలు వస్తాయి. అన్నీ కూడా ఎట్లా మీట్ అవుతాం అని అడిగారు ఎవరినైనా. ఒక అతను బాబు అని అడిగాడు, ఓకే అమ్మాయి మన ఫ్రెండ్స్ కదా, నెక్స్ట్ మరి ఎలా మీట్ అవుతాం, గాడ్ దగ్గర మీట్ అవుతాం అని చెప్పి ఇలాంటి కొన్ని థ్రిల్స్ అన్నీ కూడా నమ్మాం. అంటే మీకు భయం అనిపించలేదా, సమ్వన్ ఇస్ టెలింగ్ ఆన్సర్స్ ఎవరో కనిపించట్లేదు అని? భయం, టెన్షన్ అనిపిస్తుంది కదా, అయినా ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది. అందుకని అది మీరు అబ్జర్వ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళకి అది నమ్ముతారు, ఇది బయట చెబితే ఎవరు నమ్మరు కదా. అందుకని అదొక ఐడెంటిటీ, మరి ఎందుకు వచ్చిందో ఏంటో. దానికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం అమ్మాయి చదువుతుంది మంత్రం చదివాకే చేయాలి. అది కూడా అది మేము అబ్జర్వ్ చేసాం. కానీ హనీ గారు చెప్పేది ఒకటే, షుడ్ నాట్ ట్రై టు డిస్టర్బ్ ది సోల్స్, ఆత్మల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఆ రోజు నుంచి ఆ పని మానేశాం అని నేను ఆ కథని నా కథలో పెడుతున్నా ఇప్పుడు, అంతే కథ కింద. సో ఇవన్నీ మన చుట్టూ ఉండే ఐడెంటిటీస్. జనాన్ని థ్రిల్ అవ్వాలంటే మనం ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో అంత స్క్రీన్ చేయగలగాలి, చేస్తే అందరూ థ్రిల్ ఫీల్ అవుతారు. నమ్మని వాళ్ళని చేతస్థితికి వదిలేయండి, నమ్మిన వాళ్ళని ఐడెంటిటీ తీసుకోండి, నమ్మిన వాళ్ళని నువ్వు నమ్మింది జనానికి ఐడెంటిటీ చేయండి. అది అంటే ఇప్పటిదాకా మీరు ఎక్కువ డివోషనల్ చేసుకుంటే అమ్మోరు, అరుంధతి, దేవిపుత్రుడు అండ్ దేవుళ్ళు చేశారు. అండ్ దేవుడు వర్సెస్ దయ్యం అనేది ఎక్కువగా ఈ కాంట్రాస్ట్ వినిపిస్తూ ఉంటుంది. దయ్యాలకు సంబంధించి ఇప్పటిదాకైతే మీరు ఏ కథ చేయలేదు. అవును, ఎందుకని సార్ ఓన్లీ దేవుళ్ళ మీద ఫోకస్? దేవుళ్ళలో కూడా నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చా. ఒక చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు చేయని ముక్కుని తీర్చడానికి ఇంట్లోంచి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ వినాయకుడిని మీట్ అవుతారు. అంటే వినాయకుడిగా మీట్ అవ్వరు, బాలసుబ్రహ్మణ్యం గారు వినాయకుడి క్యారెక్టర్. మా దేవుడా గణేష్కి చెప్పండి, మా అమ్మ నాన్న విడాకులు తీసుకుంటున్నారు వద్దనంటే, పిచ్చోడా దేవుడు పవర్ లేదు ఇప్పుడు మాకు, మేము ఇది కలియుగానికి కలిపురుషుడికి అప్పచెప్పేసాం, ఈ రూలింగ్ అంతా వాడే డామినేషను, నిజమైన భక్తి ఎప్పుడైనా మాకు దొరికితే అప్పుడు వాడిని గెలవగలం అని దేవుళ్ళే చేతులెత్తేస్తారు ఆ సినిమాలో. చివరిదాకా ఆ పిల్లలే కష్టపడతారు, చివరిని కూడా అయ్యప్ప దగ్గర వాళ్ళ ఇరువుడిపోద్ది. సో ఓడిపోయాం మనం, మా అమ్మ నాన్న రేపు విడిపోతున్నారు, అందుకని రేపు కదా విడిపోతున్నారు, ఇవాళైతే అమ్మా నాన్న ఉన్నోళ్ళమే కదా మనం, అది వాళ్ళు చచ్చిపోతాం అమ్మా నాన్న ఉన్నట్టు అని వాళ్ళు పులిబోన్లో ఉరికేస్తారు. అది నిజమైన భక్తి అని అయ్యప్పకి ఎదురొస్తాడు, వచ్చి కలిపురుషుని చంపి వాళ్ళ అమ్మా నాన్న సేవ్ చేస్తారు. సో ఇలాంటివన్నీ ఐడెంటిటీస్. ఇప్పుడు స్పిరిట్ గేమ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పారు కదా, అది ఎప్పుడు సార్ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది? ఒక 1 monthలో వెళ్ళబోతుంది. అది కూడా అది బొంబాయి వాడు తీస్తున్నారు ఆ సినిమాని. అది ఆత్మ మీద కథ. అది ఒక ఆత్మ తల్లి చనిపోయి చనిపోయినట్టు తెలియకుండా తనకి ఆత్మ పిల్లోడిని కాపాడడం కోసమని తన బిడ్డని కాపాడలేక ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది కథ. అది ఆ స్ట్రగుల్ నుంచి ఒక అమ్మాయి క్యాచ్ చేసి అలాంటి ఐడెంటిటీ ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి బతిమాలి, నీ ఐడెంటిటీ ఆ అమ్మాయిది ఒకటే, నీ అస్ట్రాలజీ ఆ అమ్మాయిది ఒకటే, ఆ అమ్మాయి నీలోనే వెళ్ళగలరు అని ఆ అమ్మాయిలోకి వెళ్ళేలా చేసి ఆ అమ్మాయి పర్పస్ని సేవ్ చేస్తారు వాళ్ళందరూ కూడా. అందుకని ఆ సేవ్ చేయడంలో ఆ చిన్నపిల్ల అనేది ఈ అస్ట్రాలజీ గేమ్ ఆడి ప్రూవ్ చేస్తుంటుంది. అది కూడా ఒక అస్ట్రాలజీ ఒక సపోర్ట్ తోటి ఆఖరికి విన్ అవుతారు వాళ్ళందరూ కూడా. కాకపోతే ఏంటంటే ఆఖరిని ఈ వెళ్ళిన అమ్మాయి కూడా చచ్చిపోద్ది. సో ఓడిపోతారు అనుకున్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయి కనిపెట్టి ఆ వెంట్రుకలో ఆ అమ్మాయి సోల్ ఉంటుంది, అది కనిపెడద్ది. ఆ అమ్మాయి కనిపెట్టి ఆ బయటికి తీసుకొచ్చి మళ్ళీ బతికించి ఆ విలన్స్ అందరినీ పారదోలి ఫాదర్కి చెప్పుద్ది వీడు విలన్ అని. అప్పుడు ఫాదర్ నమ్ముతాడు. అంటే ఈ సౌల్ కథాంశంగా తీసుకొని ఈ మధ్య చాలా వచ్చాయండి, పిశాచి కానీ లేకపోతే పిశాచి కానీ, తర్వాత తమిళ్ డబ్డ్ మూవీ, తర్వాత కాంచన అండ్ స్ప్లిట్ పర్సనాలిటీస్, పంచాక్షరి, అనుష్క పంచాక్షరి, ఈ సౌల్ ఓరియంటెడ్ మూవీస్ ఇవన్నీ వచ్చాయి కదా, దీనికి భిన్నంగా మీ కథ ఎలా ఉండబోతుంది? అయ్యో మాది మీ ఎన్ని కూడా మీకు చెప్పాను కదా, నేను చూడండి ఏది పెట్టనండి. థ్రిల్ అవ్వంది ఇక్కడ థ్రిల్ అయ్యా అది పెడతా, ఇది జరిగింది ఇక్కడ పెడతా,
అలాగే మా ఊర్లో అందరికీ భయపడేది ఒకటే ఉంది, చింత చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది, కాలువ గట్టి, చెరువు గట్టిని. అందరూ నైటు వెళ్ళిపోతే అందరూ చెప్తారు, మా అమ్మ కానీ పెద్దోళ్ళు కానీ అందరూ, ఒరే అటు వెళ్ళినప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి రా, పిలిస్తే పలకండి అని చెప్పేవారు. అందుకని సినిమా హాల్ అటు ఉంటుంది, సినిమాకి వెళ్ళడానికంటే దాటి వెళ్ళాలి. మేము వెళ్ళేది 2 ఆటకి అని వెళ్ళినప్పుడు 2 ఆట నుంచి వెళ్ళేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు చింత చెట్టు దాటి వెళ్ళాలి. అందుకని ఇలాగ అందరం గడగడ అనుకుంటూ వెళ్తూ పిలుస్తుంటే బాబు ఇటు వస్తావా, బాబు ఇటు వస్తావా అని వాయిస్ వినబడేది. మీరు విన్నారా సార్? బాబు చుట్టేస్తావా నాకు, అలా ఎవరైనా మన వెనక్కి తిరిగి చూడకూడదు అని అలా గట్టిగా పట్టుకొని పొద్దున్న వెళ్ళి మా అమ్మతో చెప్పేవాళ్ళు. రాత్రి ఎవరో పిలిచారంటే ఎందుకు వెళ్ళను, ఎన్నిసార్లు చెప్పాను నేను, టపాటపాలు కొట్టేది మనకి. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమెంత ఉన్నా మన సైకలాజికల్ ఫీలింగ్ కూడా కావచ్చు. అందుకని చింత చెట్టు అనే టైటిల్ తోటి ఒక సినిమా తీస్తున్నాను నేను. అది అంటే ఒక చింత చెట్టు అంటే మా చింత చెట్టు కింద గోళికాయలు ఆడతారు పొద్దున్న 6 నుంచి సాయంత్రం దాకా. ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు ఆడేవారు గోళికాయల ఆట మొత్తం. అది ఐడెంటిటీ తీసుకున్నాను నేను. సాధారణంగా మనుషులు దెయ్యాలు డిస్టర్బ్ చేస్తాయి, నా కథలో దెయ్యాలని మనుషులు ఎలా డిస్టర్బ్ చేస్తారనేది కథ. చింత చెట్టు సూపర్గా ఈ ఐడెంటిటీని తీసుకున్నా. సాయంత్రం అయితే వణుకుతారు, ఆ సినిమా చూస్తే జనం అనే చెట్టును చూస్తే వణుకుతారు. అంటే ప్రతి చింత చెట్టు మీద దెయ్యం ఉన్నదని ఐడెంటిటీ ఎప్పుడు. ఎందుకంటే చింత చెట్టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, అందుకని దాని దగ్గర ఎవరు వెళ్ళకూడదు, నైట్ పడుకోకూడదు అనేది రూలు సైంటిఫికల్గా. అలాగే అది మన మనుషులందరూ కూడా చింత చెట్టు మీద దెయ్యం ఉంది అనేది నమ్ముతారు. సో చింత చెట్టు అంటే దెయ్యం ఉంటుంది అనే దాని మీద నేను వర్కౌట్ చేశా. సూపర్గా ఉంటుంది. అది చిన్న ఐడెంటిటీ మీద వర్కౌట్ చేశా.